పారదర్శకమైన అవినీతి రహిత ప్రజాస్వామ్య పాలన గత 2.5 ఏళ్లుగా అందించిందంటే ఈ ప్రభుత్వం. టెండర్ల అవినీతి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంటే మీరు ప్రజలకు తెలిసినట్టే మీ అవినీతి కొనసాగుతా ఉంది. అవినీతి రహిత పాలన కాదు, అవినీతి సహిత పాలన ఇవాళ కేసీఆర్ పాలన. 5 పార్టీలను చీల్చుతూ కదా, కాంగ్రెస్ ను చీలిస్తేవి, టీడీపీని చీలిస్తేవి, బీఎస్పీని చీలిస్తేవి, వైఎస్ఆర్సీపీని చీలిస్తేవి, కడకు కమ్యూనిస్టులను కూడా చీల్చిన గరుడవేని ఉందా ప్రజాస్వామ్యం? ఈ అబద్దాల పునాదుల మీద ఈ ప్రభుత్వం నీది నడుస్తుంది. ఇవాళ నీవు సర్వేలు చేయించినవు. ఏం సర్వేలే? నాగర్ కర్నూలు అంట బీజేపీకి 3.4% అంట. మళ్ళా నువ్వు ఈజీ గెలుస్తావు కదా నాగర్ కర్నూలు. దమ్ముంటే వచ్చి నాగర్ కర్నూలు నాతో పోటీ చేసి గెలు. చిత్తు కూడా కొడతా. ఇలా ఏ మంత్రులు ఉన్నట్టు, వాళ్ళకి అధికారాలు ఉన్నట్టు, వాళ్ళు ఏదో మంత్రులకు నువ్వు ఏదో వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చినట్టు, వాళ్ళ పరిపాలన సరిగ్గా లేనట్టు, వాళ్ళకి మార్పులు సరిగ్గా లేనట్టు. నేను దీని మీద నీ అవినీతి రహిత పాలన అన్నావు కదా, నీ అవినీతిని నిరూపిస్తూ నేను ఒక ఉత్తరం రాస్తున్నాను. ధైర్యం ఉంటే నీవు దానికి సమాధానం చెప్పు, అసెంబ్లీలో చెప్పు. ఒక్క అవినీతి ఆరోపణలు కూడా లేకుండా ప్రతిపక్ష వాళ్ళు సైతం ఈరోజు ప్రశంసించే విధంగా మోడీ పాలన అక్కడ జరుగుతూ ఉంటే, దుర్మార్గపు అవినీతి అప్రజాస్వామిక పాలన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణలో జరగడం చాలా దురదృష్టకరం. ఈ కొత్త రాష్ట్రంలో